భరద్వాజ గారు, పుష్ప 2 ట్రైలర్ చూసాం కదా, ఎలా అనిపించింది? పాట్నాలో పెద్ద ఈవెంట్ జరుగుతుంది. అవును. ట్రైలర్ చూస్తే 2 నిమిషాల 45 సెకండ్లు ఉంది. అవును. ఎలా అనిపించింది పుష్పరాజ్? పుష్పరాజ్ అది చెప్పాడు కదా ఆయన, వైల్డ్ ఫైర్ అని. పుష్ప అంటే ఫైర్ అన్నాడు, పుష్ప అంటే ఫ్లవర్ కాదు, ఫైర్ అన్నాడు ఫస్ట్ పార్ట్లో. ఇప్పుడు వైల్డ్ ఫైర్ అని చెప్పి కన్ఫర్మ్ చేశాడు. పైగా మార్కెట్ వాల్యూ ఏమిటి అనేది కూడా చెప్పాడు. ఇది నేషనల్ కాదు ఇంటర్నేషనల్ అన్నాడు. ఇది నేషనల్ కాదు ఇంటర్నేషనల్ అని చెప్పడం, ఈ వైల్డ్ ఫైరు, దీంతోపాటు పుష్ప అనేది ఒక బ్రాండ్ అనేది కూడా ప్రకటించారు. ఈ ప్రకటించడంతో పాటు పుష్పరాజ్ క్యారెక్టరు, దాని తాలూకా విస్తృతి కూడా చెప్పేశారు. అది డబ్బుకు లొంగదు, అధికారానికి లొంగదు, కాబట్టి తన వేలో తాను వెళ్ళిపోతుంది ఆ క్యారెక్టర్ అనే పద్ధతిలో చెప్పారు, ఎస్టాబ్లిష్ చేశారు. ఓకే, టోటల్గా ట్రైలర్ మొత్తం కూడా సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అనేటువంటి ఎక్స్పెక్టేషన్ ఇస్తూ జనాల్ని రెచ్చగొట్టే పద్ధతిలో ఉంది. ప్రవోకింగ్ టైటిల్ అంటే పుష్ప అనే టైటిల్ మొదట్లో అది ఇదేం టైటిల్ అనేటువంటి పరిస్థితిలో మొదలైంది అది. అవును, దాని ప్రయాణం అక్కడి నుంచి చాలా ప్రవోకింగ్గా పుష్పరాజ్ అన్నారు, ఫైర్ అన్నారు, ఇప్పుడు వైల్డ్ ఫైర్ అన్నారు. అలా ప్రవోకింగ్గా మార్చారు దాన్ని. ప్రవోకింగ్గా టైటిల్ని మార్చడంతో పాటు ఈ ట్రైలర్ని కూడా చాలా ప్రవోకింగ్గా డిజైన్ చేశాడు ఆయన. సుకుమార్ కనిపించలేదు కానీ పాట్నా ఈవెంట్లో అల్లు అర్జున్ని చూసాం మనం. అంటే తను కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు. ఈవెంట్ చాలా కాన్ఫిడెంట్గా జరిగింది. ట్రైలరు, ఈవెంట్ జరుగుతున్న స్టైలు, ఈ రెండు చూస్తే వీళ్ళు కొట్టబోతున్నారేమో అనేటువంటి ఒక వాతావరణం కల్పించేశారు ట్రైలర్ నుంచి. ట్రైలర్లో చూసిన విజువల్ కూడా చాలా గ్రాండియర్గా ఉన్నట్టుంది. చాలా గ్రాండియర్గా ఉంది. ఒక బిగ్ స్కేల్ సినిమా చూపించబోతున్నాం మీకు అనేది ఒక బలమైనటువంటి భరోసా కల్పించాడు థియేటర్కి వచ్చే ఆడియన్స్కి. ఇది డెఫినెట్గా పుష్ప రేంజ్ కాదు, ఇది పుష్ప రేంజ్కి మించి ఉంది. అంతకు మించే పర్టికులర్గా తనే చెప్పుకున్నట్టు వైల్డ్ ఫైర్గానే ఉంది. అలాగే క్యారెక్టరైజేషన్ మాత్రమే కాదు, నటన కూడా అలాగే ఉంది. ప్రతి క్యారెక్టర్స్ని ఏమీ రివీల్ చేయలేదు. అవును, దీంట్లో శ్రీవల్లి క్యారెక్టర్ కూడా పెద్ద ఇంపాక్ట్ చూపించేలాగా ఉంది. ఎందుకంటే డైలాగ్ ఉంది కదా, అవును, పుష్పరాజు శ్రీవల్లి పెళ్ళా మాట అంటే పుష్పరాజు ఎలా ఉంటాడో చూపిస్తానని చెప్పేసి డైలాగ్ ఉన్నట్టుంది కదా. అవును, ఉంది. పెళ్ళాం మాట విన్నటువంటి వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయో మీకు చూపిస్తారంటాడు. అలా అంటే టోటల్గా చాలా ప్రవోకింగ్గా ఉంది ట్రైలరు. అది కూడా ఆ జనాల్ని రెచ్చగొడుతోంది కాబట్టి డెఫినెట్గా వెళ్ళిపోతుంది సినిమా. ఓకే, అంటే ఎక్స్పెక్టేషన్స్ చాలా భారీగా పెంచారు, చాలా ఛార్జ్ చేశారు ఈ ట్రైలర్ నుంచి. నెక్స్ట్ ఇక్కడతో ఆగదు ఇది. అంటే ఇది ఈ మధ్య చూసుకుంటే మనకి మొన్న గేమ్ చేంజర్ ఈవెంట్ ఏమో లక్నోలో చేశారు. అవును, ఇప్పుడు పాట్నాలో చేశారు ఈ ఈవెంట్ని, బీహార్లో. అంటే వీళ్ళ స్టోరీ కూడా బీహార్లో నడుపుతున్నారు. ఆల్రెడీ ఫస్ట్ పార్ట్ చూసాం మనం పాన్ ఇండియా లెవెల్లో. కాబట్టి ఈ కల్చర్ మొదలైపోయింది. అంటే పాన్ ఇండియా సినిమా అంటే మన గతంలో తెలుగు రాష్ట్రాలు విడిపోయినప్పుడు ఆంధ్రాలో ఒక ఈవెంటు, తెలంగాణలో ఒక ఈవెంటు నడిపారు మొదట్లో. అవును, అమరావతిలో ఒక ఈవెంటు, హైదరాబాదులో ఒక ఈవెంటు విడివిడిగా నడిపారు. ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలకే అక్కడ ఈవెంట్స్ చేసి తర్వాత ఇక్కడికి వస్తున్నారు. ఇది మొదలైపోయింది ఒక కొత్త కల్చర్కి. మొన్న అంకురార్పణ జరిగితే ఈరోజు స్థిరీకరణ జరిగింది పాట్నా వేదికగా. కాబట్టి డెఫినెట్గా ఇది రాక్ చేసేలాగానే ఉంది. ఓకే, అంటే వాళ్ళ టార్గెట్ చాలా పెద్ద టార్గెట్ చెప్తున్నారు. అవును, ఇది 1000 కోట్లు కాదు, 1000 కోట్లు దాటి వెళ్ళింది. 1000+ అంటున్నారు, బిజినెస్ 1000+ అంటున్నారు. ఈ 1000+ అంటే బాహుబలి 2 రికార్డు ఇప్పటిదాకా కొట్టని రికార్డు 1500 కోట్లు అంటున్నారు. ఈ 1500 కోట్ల బాహుబలి 2 రికార్డుని ఈ సినిమా బద్దలు కొట్టి సుకుమార్ని పాన్ ఇండియా మార్కెట్లో రాజమౌళి తర్వాత, లేదు రాజమౌళితో సమానమైనటువంటి స్థానంలో నిలబెట్టబోతోంది అనటానికి ఈరోజు ఆ ఈవెంట్ దగ్గర ఏర్పాటు చేసినటువంటి కటౌట్స్ చూస్తే అర్థమవుతుంది. ఓకే,
సుకుమార్ది చాలా పెద్ద కట్అవుట్ ఒకటి పెట్టారు అక్కడ. అవును అవును. రెండోది ఆయన భాగస్వామి కూడా దీనిలో. ఉమ్, అందుకని ఈ సినిమా 1500 కోట్ల టార్గెటే. ఉమ్, 15 క్రాస్ అయితే ఇప్పుడు దాని రికార్డు కొట్టినట్టు ఇది. అవును. ఆ టార్గెట్ ఫిక్స్ చేసుకుని సినిమా డిజైన్ చేయటం కోసం 3 సంవత్సరాలు ఉమ్, టైం తీసుకున్నాడు ఆయన. రెండోది పార్ట్ 1లో రిలీజ్ అయిన రోజు వచ్చినటువంటి డివైడ్ టాక్, ఉమ్, ఆ డివైడ్ టాక్ను పూర్తి స్థాయిలో తొక్కేయటం అనేది జరిగింది. దానికోసం చాలా కసరత్తు జరిగింది. రెండోది దాని కంటిన్యూషన్గా చూడలేదు ఈ సినిమాని. ఇది టోటల్ ఒక సపరేట్ మూవీగానే డిజైన్ చేశాడు. ఉమ్. ఆ సపరేట్ మూవీగా డిజైన్ చేయటం అనేది స్పష్టంగా కనిపించింది ట్రైలర్లో. ఈ ట్రైలర్లో. సో ఇది డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. పుష్ప ఎక్స్పీరియన్స్ వేరు, పుష్ప 2 ఎక్స్పీరియన్స్ వేరు. ఇది రూలే. ఉమ్, ఇది రూల్ చేయటం అనేది డెఫినెట్గా జరుగుతుంది అనేటువంటి కాన్ఫిడెన్స్ అయితే కనిపించింది. ఓకే ఏ లెవెల్కి వెడుతుంది అనేది చూడాలి. ఓకే. అయితే అదంటే దీని మీద ప్రాజెక్ట్ మీద చాలా కేర్ ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే మ్యూజిక్ కూడా ఎపిసోడ్గా ఒకళ్ళు చేస్తున్నారు టైంకి రిలీజ్ అవ్వాలని చెప్పేసి అవును అని విన్నాం. అవును. దీంట్లో ట్రైలర్ మ్యూజిక్ చూస్తుంటే ఏమనిపిస్తుంది మీకు? మ్యూజిక్ అంటే ఆర్ఆర్ చాలా బాగుంది. ఆర్ఆర్ చాలా బాగా ఉంది. రెండోది మొన్న కన్ఫర్మ్ చేశాడు ఈ ఆర్ఆర్కి సంబంధించి ఒక డిస్ప్యూట్ లాగా ప్రొజెక్ట్ అయింది బయటికి. ఫస్ట్ అవును తమన్ ఎంట్రీ ఇవ్వటం, అదేదో డిఎస్పీని బయటికి నెట్టి ఇతను ప్రవేశించినట్టుగా ప్రొజెక్షన్ జరిగింది, కానీ అది కాదు అని తను చెప్పాడు. చెప్పి ఇది చాలా పెద్ద వెంచర్ అనే మాట ముందే చెప్పాడు. అవును. ఈ ట్రైలర్ కంటే కూడా మీరు ఊహిస్తున్న సినిమా కాదు ఇది, పెద్ద సినిమా అని చెప్పారు. ఇది చాలా పెద్ద సినిమా, పెద్ద వెంచరు. దీనిలో చాలామంది చేయి వేస్తే తప్ప అవని పరిస్థితి అని బాలీవుడ్లో కూడా అందుకని అనివార్యంగా నేను ప్రవేశించాను అని తమన్ చెప్పాడు. అవును. బాలీవుడ్లో హాలీవుడ్లో కూడా చాలా మంది మ్యూజిక్ డైరెక్టర్లు పనిచేస్తారు. సినిమాకి 2-3 పనిచేసిన సందర్భాలు డెఫినెట్గా పనిచేస్తారు. ఒక బిగ్ లెవెల్ సినిమా అన్నప్పుడు తప్పనిసరిగా అందరి సహకారం తీసుకోవడం జరుగుతుంది. ఈ సహకారంలో భాగంగా ఒక బ్లాక్కి నన్ను తీసుకున్నారు అన్నాడు ఆయన. అంటే ఇంకా చాలామంది పనిచేసి ఉంటారు. అవును. కాబట్టి ఇది ఆషామాషి సినిమా అయితే కాదు. ఓకే. పుష్ప 2 అనేది ఆషామాషి సినిమా కాదు. ఇది జాతీయ స్థాయిలో కాదు, అంతర్జాతీయ స్థాయిలో. తనే చెప్పినట్టు అవును, ఇది నేషనల్ కాదు ఇంటర్నేషనల్ అన్నాడు. అవును. ఈ నేషనల్ కాదు ఇంటర్నేషనల్ స్థాయిలో సౌండ్ చాలా బలమైన శబ్దం కలిగించే సినిమాలాగా ఉంది. ఆ మాట కూడా ఉంది. అవును. పేరు చాలా చిన్నది, సౌండ్ చాలా పెద్దది అంటాడు. అలాగే ఉంది. ప్రొడక్షన్ వాల్యూ చూసుకుంటే ప్రతి ఫ్రేమ్ కూడా రిచ్ కనపడుతుంది. చాలా రిచ్గా కనిపించింది. ఫహద్ ఫాజిల్ క్యారెక్టర్ కూడా చాలా ఎలివేట్ చేశారు. పార్టీ ఉందా పుష్ప అంటాడు దానిలో. అవును, పార్టీ ఉందని కన్ఫర్మ్ చేస్తాడు దీనిలో. అవును. దీంట్లో మనకి ట్రైలర్లో మిగతా వాళ్ళు కూడా కనిపించారు. సునీలును, అవును, దాక్షాయణి క్యారెక్టర్, అనసూయ క్యారెక్టర్, అవును, మిగతా క్యారెక్టర్లని కూడా బలంగా అంటే ఎక్కడా కూడా పార్ట్ 1లో కనిపించిన దానికంటే నెక్స్ట్ లెవెల్లోనే ఉంది. సీన్లు కానీ, క్యారెక్టర్లు కానీ, డైలాగులు కానీ అన్నీ. ఓకే. కాబట్టి ఇది డెఫినెట్గా కొట్టబోతున్నారు వీళ్ళు అనేది అయితే రూఢీగా ఉంది సినిమా. ట్రైలర్ ఓకే. ట్రైలర్ ఆ కాన్ఫిడెన్స్, ఆ సౌండ్ చేసింది. వాళ్ళే చెప్పుకున్నటువంటి ఇంటర్నేషనల్ లెవెల్లో సౌండ్ అయితే చేసింది. ఓకే.